ఆనందం. అసలు ఆనందమంటే ఏంటి? ఈ ప్రశ్నకు తత్వవేత్త యాంథోనీ డి మెల్లో చెప్పిన సమాధానం అబ్బో, అది మన ఆలోచనా విధానాన్నే తలక్రిందులు చేసేస్తుంది. మరాయన చెప్పిన ఆ రహస్యమేంటో పదండి ఈరోజు విశ్లేషణలో చూద్దాం. ఆయనేమంటారంటే, ఆయనొక విషయాన్ని కనుక్కున్నారట. అది ఆయన జీవితాన్ని మార్చేసిందట, తలక్రిందులు చేసిందట. మరిందులో విచిత్రమేంటంటే, ఆ రహస్యం ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడలేదు, మనందరి కళ్ల ముందే ఉంది, కాని మనం దాన్ని చూడట్లేదు. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆ రహస్యమేంటో చెప్పడానికి 2 నిమిషాలే చాలట, జస్ట్ 2 మినిట్స్. కానీ దాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి, దాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకోవడానికి 20 ఏళ్లు కూడా పట్టొచ్చట. వినడానికి చాలా విచిత్రంగా ఉంది గదూ. సరే, ఇంతకీ ఏంటా రహస్యం? అది తెలుసుకోవాలంటే మనం ముందు ఒక్క పని చెయ్యాలి. ఆనందం అని మనం దేన్నైతే గట్టిగా నమ్ముతున్నామో దాని గురించే మనల్ని మనం కొన్ని కఠినమైన ప్రశ్నలు వేసుకోవాలి. ఇక్కడే డి మెల్లో మనల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతారు. అదేంటంటే, మనం మన ఆనందమని దేన్నైతే అనుకుంటున్నామో అదే నిజానికి మనల్ని బంధించే సంఖ్యలైతే ఎలా ఉంటుంది? ఆలోచించడానికే కాస్త ఇబ్బందిగా ఉంది కదూ, కాని దీని వెనక చాలా లోతైన అర్థం దాగుంది. ఒకసారి ఆలోచించండి. చిన్నప్పట్నుంచి మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్లు మన మెదడులో ఒక విషయాన్ని బలంగా నాటేశారు. ఏంటది? విజయం సాధించాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, బోలుడు డబ్బుండాలి, నలుగురు మనల్ని మెచ్చుకోవాలి, ఇవన్నీ ఉంటేనే మనం ఆనందంగా ఉంటామని. ఇది అచ్చం ఒక కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంటిదన్నమాట. అయితే ఆ ప్రోగ్రామింగ్ను బద్దలు కొట్టడానికే డీమెల్లో కొన్ని సూటి ప్రశ్నలు వేస్తారు. ఉదాహరణకి, నిజమైన ఎలాంటి కల్తీలేని ఆనందం కోసం కష్టపడి సంపాదించుకున్న మన డిగ్రీని వదులుకోగలమా? సరే, డిగ్రీ అంటే కష్టం అనుకుందాం. మరి మన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని, ఆ బంధాన్ని వదులుకోగలమా? ఆ బాయ్ఫ్రెండ్ లేదా గర్ల్ఫ్రెండ్నో? ఇక ఫైనల్గా అందరూ ప్రాణం పెట్టేది విజయం. మన విజయాన్ని, మన హోదాని ఆనందం కోసం పణంగా పెట్టగలమా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అస్సలు సులభం కాదు. ఎందుకంటే నిజం చెప్పాలంటే మనం వీటన్నిటికీ బానిసలుగా మారిపోయాం. అందుకే డీమెల్లో చాలా స్పష్టంగా చెప్తారు, మనం ఆనందమని దేని గురించైతే భ్రమపడుతున్నామో అదే మనల్ని బంధించే జైలు అని. వాటిని గట్టిగా పట్టుకుని వేలాడుతున్నంతకాలం మన జీవితంలో ఆందోళన, అభద్రత తప్ప ఇంకేమీ ఉండవు. సరే, మరి ఈ జైలు నుంచి బయటపడటమెలా? అసలు సమస్య ఎక్కడుంది? డీమెల్లో ఏమంటారంటే, సమస్య బయట ప్రపంచంలో అస్సలు లేదట. సమస్య మొత్తం మన లోపలే ఉందట. ఆయన చెప్పిన ఈ ఒక్క మాట చాలు. ఇది చాలా పవర్ఫుల్. అన్ని బాధలు మీలోనే ఉన్నాయి, వాస్తవికతలో కాదు. ఇక్కడ ఆ అన్ని అనే పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఏ ఒక్క బాధకు మినహాయింపు లేదు, అన్నీ మనలోనే ఉన్నాయి. ఇక్కడ ఈ స్లైడ్ చూస్తే ఆ తేడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సాధారణంగా మనమేమనుకుంటాం, పరిస్థితులు బాలేవు, ఆఫీస్లో బాస్ వల్ల ప్రాబ్లం, పక్కింటివాడితో చిరాకు, ఫలానా వ్యక్తి వల్లే మనకు కష్టాలు వచ్చాయని అనుకుంటాం. కాని డిమెల్లో చెప్పేది దీనికి కంప్లీట్ ఆపోజిట్. సమస్య బయట కాదు, మన ఆలోచనా విధానంలోనే ఉంది. ఇంకోలా చెప్పాలంటే, ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు మనం అప్సెట్ అవుతాం కదా. అలా అప్సెట్ అవ్వాలని మనం నిర్ణయించుకోవటం ద్వారా వాళ్ల ప్రవర్తనకు మనల్నే మనమే శిక్షించుకుంటున్నామట. ఇది జస్ట్ ఒక అలవాటుగా మాలిపోయిన అర్థంలేని రియాక్షన్. సింపుల్గా చెప్పాలంటే మనల్నే మనమే గాయపరుచుకుంటున్నాం. సరే, సమస్య మనలోనే, మన ప్రోగ్రామింగ్లోనే ఉందని అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? డీమెల్లో చెప్పే పరిష్కారం వింటే ఆశ్చర్యపోతారు. చాలా సింపుల్. అదే మేల్కొనడం. మేల్కొనడం అంటే ఏంటి? నిద్రలేవడమా? కాదు. దానికి ఆయన వాడే పదం అవగాహన. ఇంగ్లీష్లో అవేర్నెస్ అంటాం. అంటే ఆలోచించడం కాదు. ఇది చాలా ముఖ్యం. మన లోపల, మన బయట ఏం జరుగుతున్నా సరే దాన్ని ఇది మంచిది, ఇది చెడ్డది అని జడ్జి చెయ్యకుండా, దాన్ని మార్చాలని కూడా ట్రై చెయ్యకుండా జస్ట్ ఒక సాక్షిలా గమనించడం అంతే. ఈ అవగాహన గురించి ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనలో ఉండే నేనుకి, నన్నుకి మధ్య ఉన్న తేడా తెలియాలి. నేను అంటే ఏ మార్పులేని స్వచ్ఛమైన చైతన్యమన్నమాట. అది కేవలం గమనిస్తూ ఉంటుంది. కాని నన్ను అనేది అలా కాదు. అది మనం తగిలించుకున్న లేబుల్స్, మన గుర్తింపులు, మనం పోషించే పాత్రలు, వీటన్నిటి కలయక. ఉదాహరణకు, నేనొక విజేతను, నేను ఫెయిల్యూర్ని, నేనొక లాయర్ని, నేనొక తల్లిని, నేను భారతీయుడిని. ఇవన్నీ నన్నుకు సంబంధించిన లేబల్స్. ఇవన్నీ ఎప్పటికైనా మారిపోవచ్చు. కాని
మనమేం పొరపాటు చేస్తామంటే ఈ తాత్కాలిక లేబుల్స్నే మన నిజ స్వరూపం అని గట్టిగా నమ్మేస్తాం. మన బాధలన్నింటికీ అసలు కారణమిదే. అవగాహన అనే ప్రాక్టీస్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ నన్ను అనే లేబుల్స్ని, వాటితో పాటొచ్చే ఆలోచనల్ని, ఫీలింగ్స్ని అవి మనవి కానట్టుగా కాస్త దూరం నుంచి గమనిస్తాం, అచ్చం మన పక్కన ఎవరికో వస్తున్నట్టు. అలా గమనించడం మొదలుపెట్టినప్పుడు వాటి పట్టునుంచి అసలైన నేను స్వేచ్ఛ పొందుతుంది. సరే, ఈ బంధాలన్నీ తెగిపోయినప్పుడు, ఈ భ్రమలన్నీ తొలగిపోయినప్పుడు మరి ఏం మిగులుతుంది? అదే మన నిజమైన, సహజమైన స్థితి. ఇక్కడే డీమెల్లో అసలు రహస్యాన్ని బయటపెడతారు. ఆనందమనేది మనం కష్టపడి సంపాదించుకోవాల్సిన ఒక వస్తువు కాదు. అది మన సహజ స్వభావం, మన డీఫాల్ట్ సెట్టింగ్ అన్నమాట. మనకున్న అపోహల్ని, మనం పట్టుకు వేలాడుతున్న బంధాల్ని వదిలేస్తే చాలు. అప్పుడు సహజంగా మిగిలేదే ఆనందం. ఈ విషయాన్ని ఆయన ఒక అద్భుతమైన పోలికతో చెప్తారు, వినండి. కంటికి ఎలాంటి అడ్డంకి లేనప్పుడు దాని ఫలితం చూపు. అలాగే హృదయానికి ఎలాంటి అడ్డంకి లేనప్పుడు దాని ఫలితం ప్రేమ. ఎంత బాగుందో కదూ! మనసులోని అడ్డంకులు తొలగిస్తే చాలు, ఆనందం, ప్రేమ అవే వాటంతట అవే బయటకొస్తాయి. అంతా బాగానే ఉంది. మన విజయాలు, మన బంధాలు, మన గుర్తింపులు, ఈ లేబుల్సేవీ మనం కాదు అనుకుంటే మరి అసలు మనం ఎవరు? ఈ ఒక్క ప్రశ్నతోనే డీమెల్లో మనల్ని ఆలోచనలో పడేస్తారు. ఎందుకంటే మన భ్రమల తెరను తొలగిస్తే కేవలం బాధపోవడమే కాదు, అసలైన నేనెవరు అనే ఒక గొప్ప అన్వేషణ మొదలవుతుంది.